సుప్రీంకోర్టు కేసు కొట్టేనంది. ఈ వ్యవహారం తెలంగాణ కోర్టును తేల్చమంది. తెలంగాణ హైకోర్టు 6 నెలల గడువు పెట్టుకోమంది. ఆ గడువులో ఇప్పుడు నడుస్తా రిజర్వ్ బ్యాంకు పదే వాయిదాలు వేసి వస్తే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అఫిడవిట్ వేసేసింది. ఇది మార్గదర్శి ఫైనాన్స్ అనేటటువంటి చట్ట విరుద్ధంగా నడిచింది అని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో ఎవరూ కంప్లైంట్ చేయలేదన్నది అబద్ధం, మాకు కంప్లైంట్ వచ్చినాయి అని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో మేము ముందే ఎలర్ట్ చేశాం ఇది తప్పని, అయినా వినకుండా నడిపారు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఇది ప్రాసిక్యూషన్కి అంటే శిక్షార్హమైన కేసేనని తేల్చి చెప్పింది. అంటే విచారించడానికి అట్లాగే తర్వాత శిక్షకు అవసరమైనటువంటిది అని చెప్పింది. ఇంకొక వైపున ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి ఇచ్చేశారు లాంటి వాటికి కారణంగా ఇంకోటి అప్పుడు ఉన్నటువంటి యజమాని అయినటువంటి రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఇక ఇంకొకళ్ళు ఎందుకు బాధ్యులు అవుతారు అన్నటువంటిది కుదరదు. అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరుంటారో వాళ్ళు బాధ్యులై తీరతారు అని తేల్చి చెప్పింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టుతో జరిగినటువంటి వాదనలు చాలా కీలకమైనటువంటిది.